నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పూర్ణ చంద్రికల దరహాసమా అన్నట్లు శ్వేతవర్ణంతో మెరిసే ఈ ఆలయం యాదాద్రి జిల్లా సుంకిశాలలోని శ్రీ వెంకటేశుని నిలయం. తన పేరులోనే ఈశుని పొదుగుకొని తన ఆలయ ఆవరణలోనే సాంబశివుని నిలుపుకొని ఒక చోట రాముడిగా, మరో చోట సంతాన గోపాలుడిగా, ఇంకో చోట సత్యనారాయణ స్వామిగా తన అవతార రూపాలతోనేగాక దేవేరుల గూడి శ్రీ వెంకటేశుడు వెలసినదే ఈ ఆలయం. ఆ స్వామిని దర్శించిన వారిదే సౌభాగ్యం, మహాభాగ్యం. ఎందుకింకా ఆలస్యం? దర్శిద్దాం రండి. భక్తి లేని పూజ పత్రిచేటు, చిత్తశుద్ధితో చేయు బహుమంగళంబు. 60 వచ్చేదాకా ఆగక 20లోనే తీర్థయాత్రలు చేయాలని చెబుతారు పెద్దలు. ఏ క్షేత్రంలో ఏ దేవుడు ప్రసన్నమవుతాడో, ఏ భక్తుడి తలపై తన అభయహస్తాన్ని పెడతాడో ఎవరికెరుక? ఆ ఒక్క భగవంతునికి తప్ప. అందుకని వయసుడిగిన తర్వాత కాదు, శక్తి ఉన్నప్పుడే తీర్థయాత్రలు చేయాలంటారు. చేద్దాం రండి. అడుగడుగునా పచ్చదనంతో ఉద్యానవనం, ప్రాంగణమంతా తారాడే భక్తజనం. అందమైన పువ్వులే మువ్వలై, వాటి పరిమళాలే నాదాలై, గుడిగంటల ధ్వనితో మమేకమై వీణులకు సోకుతుంటే దైవ దర్శనార్థులకు ఒక అలౌకిక ఆనందానుభూతి. మూసిన కళ్లతో, ముకుళిత హస్తాలతో, ప్రార్థించే పెదాలతో, కోర్కెలు కోరే మనసులతో, మోక్షం కోరే మనుషులతో ఆ ప్రాంతమంతా నిండి ఉంటుంది. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. అక్కడి మూల విరాట్టుల హస్తాలు వరాలు కురిపించడంలో సిద్ధహస్తాలు. ఆకృతులు వేరైనా ఆ స్వామి ఒక్కడే. ఆ సత్యం తెలిసిన వారికి పరమాత్మ వివిధంగా కనిపించి కనువిందు చేస్తున్నాడిక్కడ. చుట్టూ పరచుకున్న పచ్చిక బయలు విహారానికొచ్చిన అనుభూతిని మిగిలిస్తే, పచ్చకర్పూరం వెలుగు నీడల్లో పరమాత్మ పరమార్థం తెలుసుకోమని జ్ఞానబోధ చేస్తాడు. చిత్తశుద్ధితో శివపూజ, నోరు నొవ్వంగ హరినామ స్మరణ చేసేవారంటే తనకెంత ప్రీతోగాని దర్శించిన వారిని చూస్తూ మురిసిపోతుంటాడు. మనం తెలిసి తెలియక చేసిన కొండల వంటి ఘోర పాపాలు, జలధుల వంటి జనన బంధాలు అవి తొలగాలి అంటే విడవక పట్టాలి వెంకటేశు పాదాలు. శరణు శరణు వెంకటేశ్వర అంటే కైవల్యం సిద్ధించడం తథ్యం. ఇదే సత్యం.
ఆ దేవదేవోత్తముడు నారాయణ, అచ్యుత, అనంత, గోవిందుడు, గోదాదేవితో, శ్రీ లక్ష్మీ అమ్మవారితో ఆనందంగా కొలువుండి అందరినీ ఆదరిస్తున్నాడు. ఆ మూర్తిని చూడటానికి ఎన్ని కళ్ళైనా చాలవన్నట్లుగా అలంకార శోభితుడై అలరారుతున్నాడు. స్వామి చిత్తం చూరగొనేలా ఓ ప్రక్క గోదాదేవి, మరో ప్రక్క లక్ష్మీదేవి దివ్యాలంకార భూషణులై వెలుగొందుతున్నారు. ఆ శోభ చూడవలసిందే కాని వర్ణింపవలసినవి కానటువంటిది. చూసేద్దాం పదండి. ఏకాక్షరం బ్రహ్మ మేకాక్షరం విష్ణు ఏకాక్షరం శివుడు ఎంచి చూడ ఏకాక్షరికి మించి ఎక్కడేమీయు లేదు. ఓం అనే అక్షరమే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఓంకారానికి మించి ఏమీ లేదు అన్నది వేదోక్తి. అందుకే ఓంకారోపాసన చేస్తూ ఆ పరమాత్మను దర్శనం చేస్తే మోక్ష సోపానాలు కళ్ళెదుట సాక్షాత్కరిస్తాయి. ఈ ఆలయం ఆ ఓంకార రూపాలైన శ్రీ వెంకటేశ్వరునికి ఈశ్వరునకు నెలవై ఉన్నది. శరణనంటే ఆ రాక్షస సంహరుడు మన అరిషడ్వర్గాలనే రాక్షసుల్ని కూడా సంహరించగలడు. ముఖ్యుల విన్నపాలే కాదు, సామాన్యుల వేడుకోళ్లు కూడా వింటాడు. విజయాన్ని ప్రసాదిస్తాడు. కైవల్య పదము ఆ బ్రహ్మ కడిగిన పాదము. ఏ వేళైనా స్వామి లీలలు తలచి సాగిలపడితే ఆ భక్తికి ఇట్టే కట్టుబడిపోతాడు. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. ఆ శ్రీపతి శరణమే సద్గతి. అన్ని మంత్రముల సారమే హరినామము. చెదరని వైభవాల కాలవాలమే ఆ వెంకటేశుని ఆలయం. ఈ కలికాలంలో సూక్ష్మంలో మోక్ష మార్గం కేవలం శివలింగార్చనం. సంపూర్ణ పరివార సమేతుడై ప్రతిష్ఠింపబడ్డ శివుడు భక్తుల భక్తికి వశుడై కోరిన వరాలు ప్రసాదిస్తున్నాడు. ఈ కోవెలలో భవానీ అమ్మవారు కూడా ఈశుని ప్రక్క నుండి భక్తుల కోర్కెలు మన్నిస్తున్నది. ఈ గిరిరాజ సుతతనయుడు పరిపరి విధముల మొక్కిన భక్తుల కండగా ఉంటున్నాడు. నెమలి వాహనంపై ఆశ్రితులను రక్షించడానికి ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటాడు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆ శివ పరివారాన్ని కూడా దర్శించుకుందాం. గరళకంధరుండు గంగాధరుండు నాగాభరణుడు నందివాహనుడు త్రిలోక సుందరుడు ఈశ్వరుడు. ఆ సుందరేశ్వరుడు భక్త బాంధవుడు, భక్త సులభుడు. శివా శివా అంటే చాలు ఎనలేని వరాలిచ్చే ఘనుడు. యద శిఖరాలలో ఆలోచనల లోయల్లో భక్తి అనే వటవృక్షాలను పెంచితే వాటికి మోక్షమనే అమృత ఫలాలనిస్తాడు సాంబశివుడు. కొండంత ఆశతో అభయం కోరివస్తే ఆ వెండికొండ స్వామి అండ మనకుండదా? భక్త వశీభూత భవ్యాత్మ ఆ పరమాత్మ.
ఈశ్వరారాధన సాధనమైతే కావలసినంత కరుణామృతము కురిసి దర్శనానంద ఫలము దక్కుతుంది. జీవితంలో ఎన్ని ఉన్నప్పటికీ సంతానం లేకపోతే ఆ జీవితానికి పరిపూర్ణత సిద్ధించదు. అందుకే ఇక్కడ కృష్ణ భగవానుడు సంతాన గోపాలుడై అర్చించిన భక్తులకు సంతాన ప్రాప్తి కలిగిస్తున్నాడట. అందుకే భక్తులు కృతజ్ఞతాపూర్వక సేవలు చేస్తూ ఉంటారు. బిడ్డలు లేనివారు చక్కని సంతానం కోసం, పిల్లలున్నవారు వారి అభివృద్ధి కోసం పూజలు చేస్తూ ఉంటారు. కలువరేకుల కనులవాడు కరివరదుడు, సామాన్య భక్తావళికి కరుణా సింధువై సంకటములు బాపటమే కాదు సంతానాన్ని ప్రసాదిస్తున్నాడు. సంతాన గోపాలుడన్న సార్థక నామధేయుడవుతున్నాడు. శ్రీపద శుభరేఖలు కలిగిన స్వామి రాజిత సద్గుణుడై జయశీలుడై తన లీలలు అందరినీ ఆనందింపచేయగా పరమదయానిధి అని కొనియాడిన వారిని ఇహపరాల రెంటియందు కాపాడుతున్నాడు. పాతకాలను పోగొట్టి పవిత్రులను చేస్తున్నాడు. సుజనులకు పారిజాత వృక్షమై సతినిగూడి ఈ శ్రేయఃపతి అష్ట సౌభాగ్యములు అందచేస్తున్నాడు. ఆ మందరధరుని మర్మమరిగి కొలిచిన మదినే కోవెల చేసి నిలిపిన కొదవేమున్నది, ఆ పద సరోజముల సేవించుట కంటే ఉన్నత పదవేమున్నది. పితృవాక్య పరిపాలకుడిగా, దక్షత కలిగిన చక్రవర్తిగా, ప్రజలను కన్నతండ్రి వలె చూసే ధర్మ ప్రభువుగా, ధర్మానికి మూర్తిమంతంగా నిలిచిన రాముడు లోకానికి ఆదర్శప్రాయుడు. అందగాడు, ఆజానుబాహుడు, సీతాలక్ష్మణ సమేతుడై తన బంటు హనుమతో కలిసి ఇక్కడ అలరారుతున్నాడు. కోదండం చేబూని భక్తజన రక్షకుడై దండాలు స్వామి అని సేవించేవారి కష్టాల కడతీర్చటమే తనకిష్టమని మన కోసం వేచి ఉన్నాడు. చూసి వద్దాం రండి. ఆ పరమ దయానిధి కొలచిన భక్తులకు కొండంత అండగా నిలిచిన కోదండరాముడు, రఘువంశ సుధాంభుతి చంద్రుడు, మారుతి మానస నిలయుడు, కళ్యాణ గుణాభిరాముడై లోక కళ్యాణం కోసం ఈ ఆలయంలో ప్రతిష్ఠుడై ఉన్నాడు. జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ. ఈ రఘునందనుడు మన కష్టాల కడలిపై సేతుబంధనం నిర్మించి కడలిని దాటించ ప్రతినబూనినవాడు. రామనామమనే వరఖడ్గం మన చేత ఉంటే అరిషడ్వర్గాలు ఆమడ దూరం పారిపోతాయి. రాజస తామస గుణములనే రాక్షసులను నిగ్రహించి మనను దరిచేర్చెడువాడు ఆ కోదండరాముడు. సురగణము వానరులై కొలచిన రేడు, తనవారనుకున్న నరుల తప్పక కాయువాడు, త్యాగరాజు కీర్తించిన తారక రాముడు, మర్యాదా పురుషోత్తముడు. ఆ స్వామి కొలువుండే ఈ దివ్యధామం దర్శించిన దాసులకు వనగూర్చు క్షేమం.
తన వ్రతం చేస్తే కోరిన అభీష్టాలన్నీ సిద్ధింపచేస్తానని తన వ్రత కథ విని అక్షతలు తలదాలిస్తే అడిగినవన్నీ ఇస్తానని దృష్టాంతాలు చూపి మరీ చెప్పిన సత్యనారాయణుడు తాను అన్నవరంలోనే కాదు అన్ని చోట్ల ఉన్నానని భక్తులను ఆనందింపచేస్తూ ఈ ఆలయ సముదాయంలో వెలసి కోరికలు తీర్చే దేవుడుగా ప్రసిద్ధి వహించి ఉన్నాడు. అణిమాది వైభవాలు అద్భుతంగా గోచరించగా కిరీట కంకణ కేయూర హారములు కాంతులు విరజిమ్ముచుండగా శంఖుచక్ర పద్మ గదాధారి అయి తొలకరి మేఘంలా మెరిసే శరీర కాంతితో రమా సత్యనారాయణుడు సదా సంతోషాంతరంగుడై విలసిల్లుతున్నాడీ ఆలయంలో. ఆ స్వామి చరణ కమలాల ధ్యానమందు ఏకాగ్రత చిత్తులై ఉంటే ఏ కోరికైనా ఇట్టే తీరుతుంది. మానవ సంరక్షణే తన వ్రతంగా సంకల్పించి స్వామి కార్యోన్ముఖుడై సిద్ధంగా ఉన్నాడు. వీణా పుస్తకధారణి, హంసవాహిని, విద్యా వరదాయని, సరసిజలోచని అమ్మ సరస్వతి. ఆ అమ్మ అనుగ్రహంతోనే సంగీత సాహిత్యాల మకరందధారలు సిద్ధిస్తాయి. ఆ సరస్వతీ మాత సద్గతులను చూపే తలంపుతో ఈ ఆలయంలో కొలువైంది. ఆ మాత ఆశీర్వాదం అందుకొందాం రండి. భువన సాహిత్యాలు పులకరించ గాంధర్వ రసధుని కమనీయ రాగాల జీవ చైతన్యాలు వెలువరించ నిలిచిపోవమ్మ నా ఎదగూడిలో శారద, నీవు నిలిచిన క్షణాన ఈ జీవితమే మారదా అని ఎవరు ఆ అమ్మను అభ్యర్థించారో కాని ఆనందంగా ఈ గుడిలోకి వడివడిగా వచ్చి చేరింది. ఆ కోరిన వారికే కాక కోరని వారికి వరప్రసాదిని అయి విలసిల్లుతున్నదిక్కడ. తెలంగాణ కవిపుంగవుల కవితలకు పులకించిందో, ఏ గానమాధుర్యాలకు తలవంచిందో తెలియదు కాని ఆ ప్రణవానురూపిణి, వేద వినోదిని, శ్రీకళా సాహిత్య జీవన వాహిని ఈ మందిరాన కొలువుంది మాన్యచరిత తల్లి సరస్వతీమాత. శ్రీమత్ సచ్చిదానంద స్ఫూర్తి సాయి శ్రీమూర్తి, సర్వమత పరమార్థం సాయి ధర్మం. తన చరణాలను ఆశ్రయించిన వారిని ఆదరించి జ్ఞానబోధను చేసిన గురుడే సాయినాథుడు. ఈ ప్రాంగణంలో మనకు ఆ చల్లని చూపుల సాయి దర్శనం కూడా అవుతుంది. శ్రీ సాయిబాబాతో పాటు దత్తాత్రేయుడు మనను అనుగ్రహిస్తున్నాడు. కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు, చైత్రమాసంలో శ్రీరామ కళ్యాణం, కృష్ణాష్టమి వేడుకలు, హనుమత్ జయంతి, శివరాత్రి, విజయదశమికి నవరాత్రోత్సవాలు, సంకట చతుర్థియందు గణపతికి విశేష పూజలు, ఇక పంచమి తిథి నాడు సరస్వతీ పూజలు, నాగదోషం పోవడానికి సుబ్రహ్మణ్యస్వామి పూజలు, గ్రహపీడ విముక్తికై నవగ్రహాలకు పూజలు ఎన్నెన్నో ఇక్కడ నిర్వహిస్తుంటారు. నిరంతరం భక్తుల సందడితో కళకళలాడే ఈ దేవాలయాన్ని యాదాద్రి దేవస్థానం వారు దత్తత తీసుకున్నారు. అత్యంత శోభతో దినదినాభివృద్ధి నొందుతోంది ఈ ఆలయం. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సుంకిసాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం సర్వ సంకటహరణం. ఆ స్వామి కరుణ మనపై నిరంతరం ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.